నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి నాగిరెడ్డి వారసుడు కాదని చేస్తున్న వాదన అర్ధరహితమన్నారు భూమా మౌనిక. తామంతా ఒకే కుటుంబం అని, అందరిలోనూ నాగిరెడ్డి రక్తమే ప్రవహిస్తోందని చెప్పారు. నాగిరెడ్డి ఆశయాలు సాధించాలన్నా, నంద్యాల అభివృద్ధి చెందాలన్నా టీడీపీ గెలుపు తప్పనిసరి అంటున్న భూమా మౌనికతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం భూమా నాగిరెడ్డి కుటుంబం మొత్తం ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం అవుతుంది. ప్రతిరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారానికి సంబంధించి మనతో మాట్లాడడానికి భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికా ప్రియ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ప్రచారం ఎలా జరుగుతుందండి? చాలా అద్భుతంగా జరుగుతుందండి. అందరూ చాలా ప్రేమగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అన్నని కానీ మమ్మల్ని కానీ బొట్టు పెట్టి, ఆడవాళ్ళు అయితే ఏమి అందరూ కదిలొస్తున్నారు. ఈరోజు పిల్లలం అని చెప్పి అందరూ సపోర్ట్గా నిలిచి మా కుటుంబానికి నంద్యాల ప్రజలు పెద్దలుగా ఉండి మమ్మల్ని ముందరకు తీసుకెళ్తున్నారు. సో ఖచ్చితంగా మంచి మెజారిటీతో అన్న విన్ అవుతాడని పూర్తి నమ్మకం మా అందరికీ ఉందండి. గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డికి మీరు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు మరి సోదరుని ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉందండి? ఏమనుకుంటున్నారు? తప్పకుండా అండి. నా ఫ్యామిలీ ఇది అందరం కలిసి చేసుకుంటేనే ఈరోజు అందరము ముందరికి వెళ్ళేది. అన్నకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది, నా ఫ్యామిలీకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. నా వంతు నేను కృషి చేస్తాను అన్న విజయానికి హెల్ప్ అయ్యేలాగా. అంటే ఆళ్లగడ్డలో శోభ మృతి చెందిన తర్వాత అఖిల ప్రియ ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఇక్కడ భూమా నాగిరెడ్డి కోసం మీరు ప్రచారం చేశారు. ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉందండి? చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు అన్న అయితే ఏమి, అక్క అయితే ఏమి, నేనైతే ఏమి, నా తమ్ముడైతే ఏమి, అందరూ ముందరుండి మా కుటుంబ పెద్దలుగా ఈరోజు ప్రజలు బాధ్యత తీసుకున్నారు కాబట్టి చాలా సాఫీగా జరుగుతుంది. చాలా పాజిటివ్గా ఉంది. ఇంత డెవలప్మెంట్ ఇంత చిన్న వయసులో అయినా రెస్పాన్సిబిలిటీస్ వేసుకొని ఈరోజు మేమందరం ముందుకు వెళ్తున్నామంటే ఇది ఖచ్చితంగా అందరూ పబ్లిక్ సపోర్ట్ కానీ, అటు మినిస్టర్స్ కానీ, అటు సీఎం గారు కానీ మమ్మల్ని ముందరకు నడుపుతున్నారండి పాజిటివ్ డైరెక్షన్. మీకు కూడా తెలిసింటే మీ దృష్టికి వచ్చింటుంది. అంటే ఈ ఎన్నికల్లో భూమా కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె టికెట్ కోసం ఆశించారు, డిఫర్ అవుతున్నారు ఈ నిర్ణయం పట్ల. మీరేమనుకున్నారు? ప్రస్తుతం ఎట్లా ఉందండి? చాలా థ్యాంక్స్ అండి, మీరు అడిగారు. నేనే క్లారిఫై చేద్దాం అనుకున్నాను. నా కుటుంబానికన్నా ఇంపార్టెంట్ ఇంకొక విషయం కాదండి. మా నాన్న ఎప్పుడు మాకు విలువలు నేర్పించాడు చిన్నప్పటి నుంచి. అది మేమందరం జాయింట్ ఫ్యామిలీ అవ్వడం అయితే అందరం కలిసి ఉండేవాళ్ళము. అన్న వేరు మేము వేరు అని ఎప్పుడు నాన్న పెంచలేదు, మేము కూడా అలా పెరగలేదు. సో అన్నకి సీట్ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్న ఇంకా మంచి పేరు తీసుకొచ్చి నాన్న సీట్ నిలబెడుతున్నాడు కాబట్టి ఇంకా ముందరికి వెళ్ళాలి పొలిటికల్ లైఫ్లో అని కోరుకుంటున్నానండి. అంటే ఏకగ్రీవంగా ఇవ్వడానికి భూమా బ్రహ్మానందరెడ్డి వారసుడు కాదు అని వైసీపీ నేతలు అన్నారు. దీనిపైన మీ కామెంట్? అంటే భూమా నాగిరెడ్డి కూతురుగానే చెప్తున్నాను. భూమా బ్రహ్మానందరెడ్డి నాగిరెడ్డి గారి వారసుడు అండి. ఇంకా ఈ మాట ఎవరు చెప్పినా అంత వెయిటేజ్ రాదనుకుంటున్నాను. సో అన్న ఖచ్చితంగా ఒక మంచి లీడర్గా ఎదిగి ప్రజలకి అందుబాటులో ఉండి భూమా నాగిరెడ్డి గారి పేరు, శోభా నాగిరెడ్డి గారి పేరు ముందరికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు చూస్తున్నారు కదా. మీరంటే మీ భూమా బ్రహ్మానందరెడ్డి గెలిస్తే ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? మీ సలహాలు ఎలా ఉంటాయన్న? ఇప్పుడు మా టార్గెట్ వచ్చి నాన్న ప్రామిస్ చేసిన స్కీమ్స్ ముందరికి తీసుకెళ్ళి అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకొని ప్రజలకి 13,000 ఇళ్ళు అయితే ఏమి, రోడ్ ఎక్స్పాన్షన్స్ అయితే ఏమి, అమృత్ స్కీమ్ అయితే ఏమి, ఈ స్కీమ్స్ మేము ప్రజలకి తీసుకెళ్ళగ టార్గెట్ ప్రస్తుతానికి మాకుందండి. ఆ రెస్పాన్సిబిలిటీ మాకుంది కాబట్టి నాన్న ఇచ్చిన ప్రామిసెస్ అన్ని మేము ముందరికి తీసుకెళ్లాలని, అన్న అంతే రెస్పాన్సిబుల్గా ముందరికి తీసుకెళ్ళి అందరికీ మంచి జరిగేలాగా చూసుకుంటాడని నాకు పూర్తి నమ్మకం ఉంది మా అన్న మీద. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? బంపర్ మెజారిటీతో గెలుస్తామండి. ఈరోజు భూమా నాగిరెడ్డి పేరు ఎంత అంటే ప్రజలు ఈసారి ఘన నివాళి అర్పించి నాన్న ఆత్మకి శాంతి కలిగేలాగా ఓట్లేసి మా కుటుంబానికి మాకెప్పుడు తోడుగా ఉంటారని నేను నమ్ముతున్నానండి. మీ పార్టీ నేతలు రాష్ట్రం నుంచి అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. ఎలా అనుకుంటున్నారు ఇదంతా మొత్తం ఎన్నికల వాతావరణాన్ని చూస్తుంటే మీరు ఒక గృహిణిగా?
అంటే చాలా టెన్షన్ అటువైపు ఉంది. బట్ మేమైతే మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నాన్న పెట్టిన మంచి పనులైతే ఏమి, ఈరోజు క్యాడర్లో నాన్నకు ఉండే పేరైతే ఏమి, ఆ నమ్మకం మా కుటుంబం మీద ఉండేదైతే ఏమి, అందరం కలిసికట్టుగా చేసుకొని మంచి మెజారిటీతో అన్నను గెలిపించుకొని భూమా నాగిరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి, అది బ్రహ్మానందరెడ్డి ద్వారా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అంటే జగన్కి మీ కుటుంబం చాలా దగ్గరగా ఉండేది, ఇప్పుడు ఏకగ్రీవంగా ఇవ్వాలని మీరు కోరారు, అయితే వారు తిరస్కరించి పోటీ పెట్టారు. ఎలా చూస్తున్నారు దీన్ని? అది జగనన్న కన్నా నేను శిల్పా మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలనుకుంటున్నాను. వారసుడు కాదు అని ఒక పాయింట్ పెట్టుకొని ఈరోజు ఎలక్షన్కి వెళ్ళారని అన్నారు. అది పూర్తిగా అది వాళ్ళకే వదిలేస్తున్నాను. యాజ్ చిన్నపిల్లలం అయి ఉండి ఈరోజు మేము ఇంత కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మంచి చేయాలని కోరుకుంటూ మేము కష్టపడుతుంటే అటు అధికార పార్టీని అంటే వాళ్ళు వెళ్ళిపోయిన రీజన్ కూడా నాకు అర్థం కావట్లేదండి. ఈరోజు నిజంగా ప్రజలకి మంచి చేయాలనుకుంటే అది టీడీపీ ద్వారానే మంచి స్కీమ్స్తో లేకపోతే సెకండ్ లీడర్గా ఉండైనా ముందుకు తీసుకెళ్ళిండొచ్చు. ఆ మనస్తత్వం కాదేమో అని నాకు అనిపించింది. ఈరోజు ప్రజలకి మంచి చేయాలంటే నిజంగా టీడీపీ వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా శిల్పామోహన్ రెడ్డి గారికి. ప్రజల అభివృద్ధి వాళ్ళు మర్చిపోయి ఈరోజు సీట్ మీద వాళ్ళకి ఆశ పుట్టి పిల్లలమైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈరోజు జగనన్న మీద ప్రెషర్ పెట్టి కంటెస్ట్లోకి వస్తున్నాడంటే ప్రజలకే వదిలేస్తున్నానండి. ఈరోజు వాళ్ళు తీర్పు చెప్తారు, ఆ తీర్పు కోసం అందరం వెయిట్ చేద్దామండి. నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమైనా అప్పీల్ చేస్తారు? భూమా నాగిరెడ్డి గారి కూతురుగా నేను అందరినీ కోరుకునేది ఒకటే, అన్న మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. అన్నది కూడా అన్న మేము అందరము భూమా గారి రక్తమే అండి. అందరికీ ప్రజల మీద అంతే ప్రేమ ఉంది. మాకు ప్రజలు తప్ప మిగిలింది ఎవరు లేరు కూడా. ఈరోజు ప్రజలు అటు ఆలగడ్డ మాకు అమ్మ అయింది, నంద్యాల మాకు నాన్న అయ్యాడనే మాటతోనే మేము ముందరికి వెళ్తున్నాము. ప్రజలే మమ్మల్ని నడిపిస్తారనుకుంటున్నాం. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజల నిర్ణయమే శిరోధార్యం, ప్రజలు తమ వెంట ఉండి నడిపిస్తారు. భూమా నాగిరెడ్డి కుటుంబంలో టికెట్ విషయంలో ఎలాంటి విభేదాలు లేవన్నది మౌనికా ప్రియ స్పష్టం చేస్తున్నారు. మాది ఉమ్మడి కుటుంబం, ఖచ్చితంగా భూమా బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డికి వారసుడే. ఇందులో ఎవరి అభ్యంతరాలను లెక్క చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో సంపూర్ణ మద్దతు లభిస్తుంది, ప్రజల నుంచి మంచి స్పందన కూడా ఉంది. ఎన్నికల్లో గెలిచి తీరుతామని మౌనికా ప్రియ అంటున్నారు. కెమెరామెన్ మధుతో ఎన్టీవీ నంద్యాల.